సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ప్రభుత్వాల్లో ఉద్యోగుల జాతర కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగాల జాతర 71,321 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్. నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇంటర్, డిగ్రీ, 10th చదివిన అభ్యర్థులకు, ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకు దరఖాస్తులు చేసుకోగలరు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేటెడ్ లెవెల్ పరీక్ష SSL, CGL సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లో గ్రూప్ బి, గ్రూప్ సి విభాగాలలో 17,727 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఉద్యోగాలకు భర్తీ చేయడానికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ దరఖాస్తు కోరుతుంది. ఇందుకోసం ఏదైనా డిగ్రీ అర్హతతో ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే టైర్ 1, టైర్ 2 పరీక్షలను ఉత్తీర్ణులై సాధిస్తే సరిపోతుంది. వివరాలకు ssc.nse.in సంప్రదించండి. నెక్స్ట్ 25-26 సంవత్సరానికి సంబంధించి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఐపీఎస్ నుంచి రిక్రూట్మెంట్ను సిఆర్పి ఫేజ్ 4 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఏకంగా బ్యాంకింగ్లో 6,128 క్లర్క్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు ఏదైనా డిగ్రీతో ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ కోసం జూలై 1 నుంచి 21 తేదీల మధ్య దరఖాస్తు చేసుకోవాలి. www.ibps.in విజిట్ చేయండి. మరిన్ని వివరాల కోసం ఇంకో ఉద్యోగ విషయానికి వస్తే ఇక అత్యధికంగా భారత పాలనా శాఖలో అయితే ఇండియన్ పోస్ట్ ఆఫీస్లో ఎక్కువ పోస్టులు పడ్డట్టుగా నోటిఫికేషన్ వచ్చింది. ఎక్కువగా పోస్టులు రిలీజ్ చేసినట్టు ఇండియన్ పోస్ట్ ఆఫీస్లో ఎక్కువగా పోస్టులు రిలీజ్ చేసినట్టు అప్పటికే నోటిఫికేషన్ వచ్చింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా 44,228 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్లో 1,355, తెలంగాణలో 981 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఎలాంటి వ్రాత పరీక్ష లేదు. కేవలం 10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను పూర్తి ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు ఇండియన్ పోస్ట్ gds.online.gov.in వెబ్సైట్ను విజిట్ చేయండి. కేంద్ర మంత్రిత్వ శాఖకు సంబంధించి విభాగాలలో కార్యాలయాలలో మల్టీ టాస్కింగ్ లెవెల్ స్టాఫ్ హవల్దార్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ సంబంధించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC, MTS నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ ద్వారా 8,326 పోస్టులు ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఉద్యోగాలకు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉంటే సరిపోతుంది. అభ్యర్థులు అర్హులైన పూర్తి వివరాలకు ssc.gov.in సందర్శించండి. ఇట్లా మొత్తం కలుపుకుంటే 70,000 పోస్టులు భర్తీ చేసినారు. ఎవరికి ఏ ఉద్యోగం అర్హులో వాళ్ళు దానికి అప్లై చేసుకోగలరు. అప్లై చేసుకొని జాబ్ కొట్టండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ జాబ్. ఇలా ఆ జాబ్ కొట్టి మంచిగా ఎంజాయ్ చేసుకోండి. ఇంత పెద్ద నోటిఫికేషన్ మళ్ళీ రాదు. ఇలాంటి నోటిఫికేషన్ వచ్చిందంటే మీ అదృష్టం అనుకోవాలి.